గుర్తుపెట్టుకోండి. ఈ 5 విషయాలు మీలో ఉంటే వృద్ధాప్యం కూడా చాలా ప్రశాంతంగా, హాయిగా ఉంటుందన్నమాట. 60 సంవత్సరాల తర్వాత డబ్బు కంటే ముఖ్యమైనవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎవరు నమ్మలేని కొన్ని కఠినమైన పచ్చి నిజాలు ఇవి. జాగ్రత్తగా వినండి. అందరికీ ఉన్న పెద్ద సమస్య వయసు పెరిగే కొద్దీ కూడా వృద్ధాప్యంలో నా పరిస్థితి ఏంటి? 60 దాటిన నా సమస్యలేమో, నా కొడుకులు చూడరేమో, చూస్తారో లేదో మన వృద్ధాప్యాన్ని అందంగా మార్చేవి విషయాలు కొన్నున్నాయి. అవి మన దగ్గరుంటే చాలు వయసు పైబడే కొద్దీ ఆరోగ్యంగా, హ్యాపీగా, భయం లేకుండా ఉండొచ్చు. ఈరోజు నేను ఒక 5 విషయాల గురించి చెప్తాను. వయసు పెరిగే కొద్దీ హ్యాపీగా ఉండాలంటే కోట్లు అవసరం లేదు, మేడలు మిద్దెలు అవసరం లేదు. ఈ 5 సూత్రాలు తెలుసుకుంటే చాలు ముసలితనం శాపం కాదు, వరంలా ఉంటుంది. మరి అమూల్యమైన 5 పాయింట్స్ ఏంటో విందామా? మొదటిది, మనం సంపాదించే ప్రతి రూపాయి దేనికండి? రేపు మనం హ్యాపీగా ఉండటానికే కదా, హాయిగా బ్రతకడానికే కదా. ఒక్కటి ఆలోచించండి. మీ దగ్గర కోట్లు ఉండి పక్కన చేసేవాళ్ళుండి నోటుకొచ్చిన పదార్థాలన్నీ పెట్టేవాళ్ళు ఉన్నా సరే అవి తినే శక్తి మీలో లేకపోతే ఆ కోట్లు మీ యొక్క ఆస్తి. వాటికి అర్థం ఏంటి చెప్పండి? చాలామంది ముసలి వయసులో ఉన్నప్పుడు మీకు కావాల్సింది ఆస్తే, డబ్బు. కానీ అందరూ చూస్తారు, విలువిస్తారు అని అనుకుంటారు. దానికన్నా ముఖ్యమైనది శారీరక స్వాతంత్రం. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? వయసులో ఉన్నప్పుడు వాటర్ కావాలంటే వెళ్ళి తెచ్చుకుంటాం, అదేం పెద్ద విషయం కాదు. కానీ 60-70 వయసు వచ్చిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ కావాలన్నా ఒకళ్ళని అడగడం, వాళ్ళు తెచ్చిస్తేనే తాగాలనే స్టేజ్లో ఉంటామనుకోండి, మన జీవితం మీద మనకే విరక్తి. మన కళ్ళ ముందే మన నిర్ణయాలు వేరే వాళ్ళు తీసుకుంటూ ఉంటే ఆ పరిస్థితి గౌరవాన్ని దెబ్బతీస్తుంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ముసలితనంలో కూడా మీ అంతట మీరే నడవగలుగుతున్నారంటే మీరు ఎవరికీ భారం కాదు. ఇంకా మీ జీవితం మీ కంట్రోల్లో ఉంది. ఎప్పుడైతే మీ శరీరం మీకు సహకరించదో అప్పుడే మీకు తెలియకుండా మీ స్వేచ్ఛను కోల్పోతారు. మీరు డబ్బులు సంపాదించిన ఆస్తులు మొత్తం అక్కడ ఇక్కడ ఇన్వెస్ట్ పెట్టడం కాదు, ముందు మీ శరీరానికి ఇచ్చే పెద్ద ఇన్వెస్ట్మెంట్. రోజు 1 గంట నడక, జిమ్కి వెళ్ళి బరువు ఎక్కాల్సిన అవసరం లేదు. కీళ్లు తుప్పు పట్టకుండా చూసుకోండి, గుండె పదిలంగా ఉండేలా చూసుకోండి. మీ శరీరానికి ఇచ్చే రోజు 1 గంట మిమ్మల్ని వృద్ధాప్యంలో తల ఎత్తుకొని బ్రతికేలా చేస్తుంది. మన కాళ్ళు మనల్ని బరువు మోస్తున్నంతకాలం మన జీవితం మన చేతిలోనే ఉంటుంది. అది ఆగిపోయిన రోజు మన జీవితం వేరే వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అందుకే ముందు ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అస్సలు నిర్లక్ష్యం వద్దు. మన శరీరం ఎప్పుడైతే మనకు సహకరిస్తుందో ఇంకా జీవితం మనదే. రెండవది, అందరూ డబ్బు సంపాదించేటప్పుడు ఏమనుకుంటారు? నాకేముందిలే, నా పిల్లలు చూడరా, మా పిల్లలు చూసుకుంటారులే అనుకుంటారు. తల్లిదండ్రులు చూసుకోవడం అనేది పిల్లల బాధ్యత, సంస్కారం. కానీ మీరు ప్రతి ఒక్క రూపాయి అవసరమైనప్పుడు పిల్లల దగ్గర చేయి చాచడం అది ఒక మానసిక వేదన. మనకి వృద్ధాప్యంలో కావాల్సింది కోట్లు కాదు, మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే స్థిరత్వం. మనకి వృద్ధాప్యంలో కావాల్సింది కోట్లు కాదండి, గుర్తుపెట్టుకోండి. మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. లగ్జరీ లైఫ్ కాదు, ప్రశాంతత. వయసు పెరిగే కొద్దీ కావాల్సింది విలాసవంతమైన జీవితం కాదు, భయం లేని నిద్ర. ఆ ధైర్యాన్ని ఇచ్చేది మనం చేసే చిన్నపాటి పొదుపు. భయం మిమ్మల్ని బలహీనపరుస్తుంది. ఒక్కటి నిజం, వృద్ధాప్యంలో అనారోగ్యం అనేది కాదు, అది కాదు జబ్బు. మిమ్మల్ని చంపేది మీ భయమే. అదే మిమ్మల్ని వేగంగా చంపుతుంది. నా మందులకి ఖర్చులకి డబ్బులు ఉంటాయో లేదో, సరిపోతాయో లేదో, పిల్లల ముందు చేయి చాచాలేమో, ఏమనుకుంటారో, వాళ్ళేమంటారో అని చిన్న చిన్న ఆలోచనలు మీ గుండె మీద భారం పడేలా చేస్తాయి. మన కనీస అవసరాలకు సరిపడా కాస్త ఇన్కమ్ కానివ్వండి, పెన్షన్ కానీ, రెంట్ కానీ, ఇదే మన ఆలోచనలకి ధైర్యం. సంతోషం అంటే బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడం కాదు, ఎవ్వరి మీద ఆధారపడకుండా ఉండటం. అలా ఆధారపడకుండా ఉన్న రోజే అప్పుడు ధీమా వస్తుంది. 1000 రూపాయలు పెట్టి ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాక సరే అంత పవర్ఫుల్గా పనిచేయదు. డబ్బు ఉంటే ఈ లోకం మనల్ని గౌరవించడమేమో కానీ మనల్ని మనం గౌరవించుకోగలం, స్వతంత్రంగా బ్రతకగలం. అందుకే అన్నీ పిల్లలకు అప్పచెప్పకుండా కాస్త ఇన్కమ్ అయినా మీకు ఎత్తిపెట్టుకోండి, మీ జీవితం మారుతుంది. ఇక మూడవది, రొటీన్ లేకపోతే మన లైఫ్ తప్పవుతుంది. మనం పెద్దవాళ్ళు అయిపోయాం, ఇంకేం పని లేదు, బ్రతికేయచ్చు, సంపాదించిన తర్వాత సంపాదించాం, స్వేచ్ఛగా ఉంటున్నారేమో. కానీ ఆ స్వేచ్ఛ మీకు శత్రువు అవుతుంది. ఏ పని లేకపోవడం, ఏ పద్ధతి లేకపోవడం మనల్ని లోపల నుంచి ముసలవాళ్ళు చేస్తుంది. మనిషి ఎప్పుడైతే రేపేం చేయాలి, ఇప్పుడేం చేయాలి అనేది ఒక స్పష్టత లేకుండా ఉంటుందో వాళ్ళు నిరాశలోకి వెళ్ళిపోతారు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఎందుకు బ్రతుకుతున్నాను, నా అవసరం ఏముంది అన్న శూన్యంలోకి వెళ్ళిపోతారు.
చిన్న చిన్న పనులు చేయండి. సమయానికి లేవడం, చెట్లకు నీళ్లు పోయడం కానీ, చెట్లు నాటడం కానీ చక్కగా పెంచుకోండి. శ్రద్ధగా పేపర్ చదవడం కానీ, బుక్ చదవడం కానీ, అందులో ఉన్న మ్యాటర్ని పిల్లలకి చెప్పడం, ఇలా ఒక టార్గెట్ పెట్టుకుని చేస్తూ ఉన్నామంటే మెదడు చాలా షార్ప్గా ఉంటుంది. బయట ఏం జరుగుతుందో తెలుస్తుంది. అలా కాకుండా మన మనసు తెగిన గాలిపటంలా పిచ్చి పిచ్చి ఆలోచన వైపు పరిగెత్తుతుంది. గుర్తుపెట్టుకోండి, మీ పనులే మిమ్మల్ని ఒంటరితనం అనే పాతాళంలోకి పడేయకుండా ఉంటుంది. కాబట్టి రొటీన్ లైఫ్ ఖచ్చితంగా మీ లైఫ్లో ఉండాలి. ఇక 4, వృద్ధాప్యంలో ప్రతి ఒక్కరికి కూడా పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే, ఎవ్వరికి పనికి రాకుండా పోయాం. బండిలో పెట్రోల్ ఎలాగో మన జీవితానికి ఆశ కూడా అలాంటిది. మీరు ఏ వయసులో ఉన్నా సరే మిమ్మల్ని నిద్ర లేపడానికి కారణం వెతుక్కోవాలి. ఈ వీడియో చూస్తున్న యూత్, యంగ్ అందరికీ కూడా చెప్పేది ఒకటే, మీకున్న పెద్ద బహుమతి వాళ్ళకి చిన్న చిన్న బాధ్యతలు అప్పచెప్పండి. అది వారి వల్లే సాధ్యమనేలా చిన్న చిన్న బాధ్యతలు వాళ్ళకి చెప్పండి. వారు ఆ పనికి అవసరం అనేలా చేయండి. ఇదే మీకు ఇస్తున్న పెద్ద బహుమతి. ఇక 5, మన జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్, రిలేటివ్స్, పరిచయం అయిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా. కానీ మనం పెరిగే కొద్దీ వాళ్ళ గుంపు తగ్గిపోతుంది. కొంతమంది వ్యాపార పరంగా, వృత్తిపరంగా వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది వాళ్ళ లైఫ్లో బిజీగా ఉంటారు. ఇంకొంతమంది చనిపోతారు. మనకు కావాల్సిన క్వాంటిటీ కాదు, క్వాలిటీ. అంత దూరం ఎందుకు? మన ఫేస్బుక్లో ఫ్రెండ్స్ కానీ చాలామంది ఉంటారు. మన కాంటాక్ట్ అయ్యి చాలామంది ఉంటారు కదా. మన మనసు బాధ రాగానే మనం చెప్పుకునేది ఒక్కళ్ళకే కదా. మనసు విప్పి మాట్లాడండి. మన లైఫ్లో ఒక్కరుంటే చాలు, సలహాలు ఇచ్చేవాళ్ళు కాదు, బాధని అర్థం చేసుకునేవాళ్ళు. మనం సైలెంట్గా ఉన్నా సరే మన మనసుని చదివేస్తారు. అలాంటి వాళ్ళు మన లైఫ్లో ఒక్కళ్ళున్నా చాలు, ఈ ప్రపంచంతో యుద్ధమే చేసేయచ్చు. ముసలితనం వచ్చాక చిన్నపిల్లలం అయిపోతాం. పాత విషయాలు పదే చెప్పడం, లేనిపోని భయాలు ఊహించేసుకుంటూ ఉంటాం. ఇలాంటప్పుడు నీకేం తెలియదులే అనే విసుక్కోకుండా ప్రశాంతంగా వినే మనుషులు ఒక్కరున్నా చాలు. ఇక అదే మనకున్న పెద్ద ఆస్తి అవుతుంది. ఆ ఒక్కరు ఉన్నారన్న ధైర్యమే మనల్ని రోగాల నుంచి కాపాడుతుంది. మరి ఆ ఒక్కరు మీరే ఎందుకు కాకూడదు? మనం పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా మన నీడలా ఉండేది ఎవరు? మనమే కదా. మరి మనకు మనమే ధైర్యం ఇచ్చుకోవడం తప్పేంటి? గతాన్ని ప్రేమించండి, వర్తమానాన్ని ఆస్వాదించండి, ఒంటరితనాన్ని అద్భుతంలా భావించండి. ఒంటరిగా ఉన్న వ్యక్తి జీవితంలో ఎప్పుడూ కూడా కృంగిపోవద్దు. కాబట్టి ముసలితనాన్ని భారంగా కాకుండా ఒక బాధ్యతలా జీవించండి, సంతోషంగా జీవించండి, మీలో మీరే స్వేచ్ఛను అనుభవించండి. అర్థమైంది కదండి? మరి మీకు వీటిలో ఏది నచ్చింది నాకు తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.